राधे गोविंद गोविंद राधे 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 राधे गोविंद गोविंद राधे। श्री गुरवे नमः। భగవచ్చరణారవింద మకరంద మిళింద మహానుభావులారా, ఇప్పుడు మనము రసోపాసన యొక్క డీటెయిల్స్లోకి పోతున్నాం మెల్లిమెల్లిగా. సో ఇప్పటిదాకా మనం ఏం తెలుసుకున్నామంటే ఒకసారి నెవరేసుకుందాము. రసోపాసన అంటే భగవంతుని యొక్క నామ రూప గుణ లీల ధామ పరికులను గురించి ఏదైతే మన రసికాచార్యులు వాళ్ళ కీర్తనలలో వర్ణించారో వాటిలో ఉన్నటువంటి ప్రేమ, భగవంతుని యొక్క ప్రేమ ఏదైతే ఉందో, దివ్యమైన ప్రేమ ఏదైతే ఉందో, ఆ ప్రేమను అర్థభావన ద్వారా వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని ఆస్వాదించడం అని తెలుసుకున్నాం. అయితే మనస్సు యొక్క ధర్మం ఏంటిది? కామము కలిగి ఉండడం. మన శరీరానికి పంచ ఇంద్రియాలు ఉన్నాయి, ప్రకృతిలో పంచ విషయాలు ఉన్నాయి. కాబట్టి మన మనస్సు ఏదైతే ఉందో ఇంద్రియాల ద్వారా విషయాలను భోగించాలని ఉంటుంది దానికి. సో దీన్నే కామం అంటారు. దీనికి ప్రేమ కలిగి ఉండే అవకాశం లేదు. ప్రేమ అనేటువంటిది ఆత్మలో ఉంటుంది. అందుకోసమే మనం ఫస్ట్ స్టెప్ ఏంటిది? బుద్ధియోగము ద్వారా మనము ఆత్మ అనుకోవాలి. మళ్ళీ ప్రేమ అనేటువంటిది ఏదైతే హృదయంలో మన లోపల ఫీలింగ్ ఉంటుందో అది బయటికి ఎట్లా అభివ్యక్తి అవుతుంది? సేవ ద్వారా, పరిచర్యల ద్వారా. మనకి ఎవరి పట్ల అయితే ప్రేమ ఉంటుందో ఆటోమేటికల్లీ వాళ్లకు మనం సేవ చేసి వాళ్ళను తృప్తిపరచాలనుకుంటాము. అంటే వాళ్ళ తృప్తిలో మన తృప్తి చూసుకోవడం. తత్సుఖే సుఖిత్వమే అనేటువంటిదే ప్రేమ. అంటే వాళ్ళ సుఖంలో మన సుఖము. సో మన పరిచర్యల ద్వారా వాళ్లకు ఆనందాన్ని కలిగించి వాళ్ళు ఆనందపడుతుంటే మనం కూడా ఆనందపడ్డం అనేటువంటిది ప్రేమ. సో ఏదైతే మనం పరిచర్యలు చేసి వాళ్లకు సుఖాన్ని కలిగిస్తామో దీన్ని సేవ అంటారు. దాసత్వం అని కూడా అంటారు. అందుకనే మనము ఆత్మ అని రీకాన్స్టిట్యూట్ చేసుకోవడమే కాకుండా నేను దాసుడిని అని కూడా రీకాన్స్టిట్యూట్ చేసుకోవాలి. భగవంతుని యొక్క దాసుడిని అని. తర్వాత ఈ ఆత్మ అనేటువంటిది ఎక్కడుంటుంది? ఈ ప్రకృతిలో ఉండదు. ఆత్మ భగవంతుని యొక్క లీలలో ఉంటుంది, దివ్యధామములో ఉంటుంది, భగవంతుని యొక్క పరికరుడు లాగా ఉంటుందన్నమాట. ఒక దివ్యమైన దేహము కలిగి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యశోద తల్లి ఉంది కదా, యశోదమ్మ దివ్యమైన దేహము. ఆమెకు కృష్ణుని పట్ల ప్రేమ ఉంటుంది, వాత్సల్య భావము కలిగి ఉంటుంది. అందుకనే వాత్సల్య రసాన్ని ఆస్వాదిస్తుంటుంది. గొల్ల పిల్లలకు శ్రీకృష్ణుని పట్ల సఖ్యభావం ఉంటుంది, వాళ్ళు సఖ్యరసాన్ని ఆస్వాదిస్తుంటారు. సో ఇదే విధంగా మనము కూడా ప్రేమను ఆస్వాదించాలంటే ఒక పరికర దేహము కలిగి ఉండాలి. భగవంతుని లీలలో ఒక పరికరులాగా ఉండి ఆ పరికర దేహముతోని భగవంతుణ్ణి ప్రేమించగలుగుతామన్నమాట. ప్రేమించి మనం కూడా ఒక రసాన్ని ఆస్వాదిస్తుంటాం. సో అందుకనే మన ఈ ఆచార్యులు ఎవరైతే ఈ రసోపాసనని మనకు చెప్పారో
వాళ్ళు ఈ భక్తి చేయడం కోసం ఒక సూత్రాన్ని మనకి ఇచ్చారనమాట, శ్లోకాన్ని మనకు అందజేశారు. సేవా సాధక రూపేణ సిద్ధ రూపేణ చాత్రహి తద్భావలిప్సునా కార్య వ్రజలోకానుసారత. సో మనము బేసికలీ ఉపాసనలో ఏం చేస్తున్నామంటే, బృందావనంలో బ్రజ మండలంలో అనేక విధములైనటువంటి భావములు కలిగినటువంటి పరికరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లోపల ఏదో ఒక భావాన్ని, వాత్సల్య భావాన్నో, సఖ్య భావాన్నో, శృంగార రతి భావాన్నో, దేన్నో పొందాలనేటువంటి ఉద్దేశంతో మనము సాధన చేస్తుంటామన్నమాట. తద్భావలిప్సున అంటే ఆ యొక్క భావం, వాళ్ళకున్న పరికరులకు ఉన్నటువంటి భావం ఏదైతే ఉందో ఆ భావాన్ని నేను కూడా పొందాలి అనే ఇచ్ఛతోటి మనం ఏం చేస్తున్నాము, సాధక రూపంతో సిద్ధ రూపంతో మనము ఇక్కడ సేవ చేయాలి అని చెప్పారు. సో సిద్ధ రూపంతో సాధన చేయడం అంటే ఏంటిదంటే, ఏ దేహాన్ని, ఏ స్వరూపాన్ని, ఏ భావాన్ని అయితే మనము, భావము కలిగినటువంటి దేహాన్ని మనం తలుచుకున్నామో దాన్ని సిద్ధదేహం అంటారు అనమాట. సో మనకు 16వ శతాబ్దంలో ఎవరైతే గురువులు మనకు శిష్యులకు దీక్ష ఇచ్చేవాళ్ళో వాళ్ళు ఆ దీక్షతో పాటు వాళ్ళకి ఆ సిద్ధదేహాన్ని కూడా ఇచ్చేవాళ్ళు అన్నమాట. ఆ అంటే నువ్వు లీలలో ఈ విధంగా ఉంటావు, నీ డ్రెస్ ఈ విధంగా ఉంటుంది, నువ్వు ఈ సేవలు చేస్తావని చెప్పేసి వాళ్ళకు చెప్పేవాళ్ళు. సో దీన్ని, ఈ స్వరూపాన్ని మనసులో భావన చేసుకొని ఆయా సేవలు రాధాకృష్ణులకు చేస్తూ ఉండేవాళ్ళు, సాధన చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో దాన్ని సిద్ధదేహ సాధన అంటారు. మళ్ళీ ఎక్స్టర్నల్గా ఏం చేస్తాము, మన గురువుగారు ఎవరైతే మనకి సాధన పద్ధతి బోధించారో ఈ ఫిజికల్ దేహంతో సాధక దేహం అంటారని, ఈ సాధక దేహంతో మనం గురువుగారికి పరిచర్యలు చేస్తుంటాం. సో ఎప్పుడైతే గురువుగారికి మనం పరిచర్యలు చేస్తుంటామో గురువుగారి యొక్క కృప వల్ల మనకు అంతఃకరణ శుద్ధి జరుగుతుంటుంది. ఎంతెంతనైతే మనకు అంతఃకరణ శుద్ధి జరుగుతుంటుందో అంతంత మనకు ఏ సిద్ధదేహ ఉపాసన చేయదలుచుకున్నామో మనము అది మనకు వీలవుతుందన్నమాట. అంటే మన హృదయం ఎట్లాగైతే అద్దం క్లీన్గా ఉంటే మనకు మన స్వరూపం కనబడుతుందో అద్దంలో, మలినమైనటువంటి అద్దంలో మన స్వరూపం మనకు కనబడదో, అట్లాగే మన హృదయంలో మాలిన్యం ఉన్నంత కాలము మనం ఆ సిద్ధదేహంతో ఉపాసన చెయ్యలేము. సో అంతఃకరణ శుద్ధి కోసం ఏంటిదంటే గురువుగారికి మనం సాధన చేస్తుంటే అంతఃకరణ శుద్ధి అవుతుంటుంది. ఆ క్లీన్ అయినటువంటి హృదయంలో మనం ఎప్పుడైతే కళ్ళు మూసుకొని ఆ సిద్ధదేహాన్ని ఇమాజిన్ చేస్తామో అది వీలవుతుందనమాట, చేయడానికి వీలవుతుంటుంది. సో ఆ స్వరూపాన్ని తీసుకొని మనము గోలోకాన్ని ఏ విధంగానైతే వర్ణించారో భగవద్లోకం ఎలా ఉంటుందని, మళ్ళీ రాధాకృష్ణులు పరికరులు వాళ్ళ మధ్యలో మనం కూడా ఉంటాము. మనము అనేక విధమైనటువంటి పరిచర్యలు చేస్తున్నట్లు మనము ఉపాసన చేస్తూ ఉంటాం అన్నమాట. క్రమక్రమంగా అంతఃకరణ శుద్ధి అయి, అంతఃకరణ శుద్ధి పూర్తి అయిపోయిన తర్వాత మన మనస్సు అనేటువంటిది డిజాల్వ్ అయిపోతుంది, అంటే ప్రకృతిలో కలిసిపోతుంది అనమాట. అప్పుడు ఆత్మకు గురుదేవుడు ఆ సిద్ధదేహాన్ని ఇస్తాడనమాట. ఏ సిద్ధదేహాన్ని పొందడం కోసం, ఏ భావాన్ని పొందడం కోసం మనం ఉపాసన చేస్తున్నామో దాన్ని మనకు గురుదేవులు ఇస్తారు. వెంటనే మనము గోలోకంలో గురువుగారు రాధాకృష్ణుడు, మళ్ళీ బృందావనం అంతా ఇతర పరికరులు, మళ్ళీ గురువుగారితో పాటు మనం కూడా అక్కడ మనకు అనుభవంలోకి వచ్చేస్తుంటుంది అన్నమాట. అయితే 16th సెంచురీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించుకుంటూ క్షత్రియ ధర్మాన్నో, బ్రాహ్మణ ధర్మాన్నో, లేకపోతే వైశ్య ధర్మాన్నో వీటిని అన్నిటినీ పాటిస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. అంటే వేదంలో వాళ్ళకి ఏవైతే విధించారో ఒక్కొక్క వర్ణంలో ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్లకు పర్సనల్ డిజైర్స్ని వదిలేసి ఈ క్షత్రియోచితమైనటువంటివి, బ్రాహ్మణోచితమైనటువంటి కర్మలను చేసేవాళ్ళు అన్నమాట. అంటే ఏ వర్ణంలో ఆశ్రమంలో వాళ్ళు ఉంటారో వాటికి సంబంధించిన కర్మలను వాళ్ళు చేసేవాళ్ళు అనమాట. సో ఈ విధంగా వాళ్లకు వాళ్ళ రోల్ ప్లే చేయడం అనేటువంటిది మన భారతీయ సంస్కృతిలో ఉండేది. కాబట్టి ఎప్పుడైతే చైతన్య మహాప్రభు వచ్చేసి దివ్యమైన లోకంలో మనకు కావాల్సినటువంటి రోల్ ప్లే చేయాలి, దానికి ఈ సాధన చేయాలి, రోల్ ప్లే చేసే సాధన ఏదైతే ఉందో చేయాలి అని చెప్పినప్పుడు వీళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి ఈజీగా స్విచ్ అవ్వగలిగారు. కానీ ఇప్పుడు 21st సెంచురీలో మనకంతా చిన్నప్పటి నుంచి కూడా భౌతికమైనటువంటి విద్య వచ్చింది. నేను దేహము అనేటువంటి
జ్ఞానం కలిగి ఉంటుందన్నమాట. దానికి సంబంధించినవే మనము సైన్సెస్ అన్నీ చదువుకున్నాము. బాడీకి సంబంధించినవి, మైండ్కి సంబంధించినవి, సొసైటీకి సంబంధించినవి మనం చెప్పుకున్నాం కదా ఇంతకుముందు. ప్రకృతికి సంబంధించినవి న్యాచురల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, సైకాలజీ, సోషాలజీ ఇట్లాంటివన్నీ. సో వీటిని చదువుకొని మన కల్చర్ కూడా ఏంటిదంటే ఈ భోక్తావాదం అనేటువంటి కల్చర్లో ఉన్నాం కాబట్టి ఈ మనసు యొక్క నేచర్ ఏదైతే ఉందో ప్రకృతిని ఉపభోగించడము అది చాలా న్యాచురల్గా మనము అందులోనే మగ్నులమై ఉన్నాము. సో మనము ఏదైతే ఈ కామత ప్రవృత్తి ఏదైతే ఉంటుందో, ఏదైతే అలవాటు పడ్డదో మనము ఈ సైన్స్ చదువుకోవడం వల్ల, మళ్ళా కన్జ్యూమర్ క్యాపిటలిజంలో మన జీవితాన్ని గడపడం వల్ల, డబ్బులు సంపాదించుకోవడము, వాటిని ఉపభోగించడం కోసము ఉపయోగించడము, ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మనమందరం మన రోల్స్ని సరిగా చేయము. బ్రాహ్మణ రోల్ని కానీ, క్షత్రియ రోల్ని కానీ, కొడుకు రోల్ని కానీ, తండ్రి రోల్, ఏ రోల్ కూడా ఎవరు చేయలేరు. ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ ఇండిపెండెంట్ డిజైర్స్ని ఫుల్ఫిల్ చేయడంలో ఉంటారన్నమాట. సో ఇంతకుముందులాగా 16th సెంచరీలో ఈ రోల్ నుంచి ఆ రోల్కి వెళ్ళడం ఈజీ అయ్యేది. ఇప్పుడు మనకు నికుంజంలో లేకపోతే గోలోకంలో నీది రోలు, ఆ రోల్ని ఊహించుకొని నువ్వు ఉపాసన చేయంటే మనకు వీలు కాదు. మన రోల్సే మనం సరిగ్గా చెయ్యము. సో ఆ రోల్ ఎక్కండి, మనకు కనబడిన రోల్ మనం ఎట్లా చేయగలుగుతాము? కాబట్టి మనకు ఆ సిద్ధదేహ ఉపాసన అనేటువంటిది ఏదైతే 16th సెంచరీలో ఇస్తుండనో అది కూడా ఇప్పుడు కూడా కొంతమంది గురువులు ఇస్తుంటారు. కానీ ఎవరెవరికైతే ఇస్తుంటారో ఈ దీక్షలను సిద్ధదేహోపాసన కోసం ఎవరు కూడా సక్సెస్ఫుల్ కావట్లేదు. ఇంకా వాళ్ళు భౌతిక వాసనలనే పూర్తి చేసుకుంటూ అందులోనే మునిగిపోయి ఉంటున్నారు అనమాట. వాళ్ళకి ఏం చేయాలని అర్థం కావట్లేదు. సో తప్పు ఎక్కడైతున్నదంటే ఏదైతే సాధ్యం కాదో ఆ ఉపాసన వాళ్ళకి ఇస్తున్నట్లు అవుతున్నది. అయితే ఇప్పుడు అన్నిటికన్నా ఫస్ట్ ఏంటిదంటే ఈ భౌతికమైనటువంటి దేహం ఏదైతే ఉందో ఆ భౌతికమైన దేహంతో మనం ఎప్పుడు సాధన చేయలేము. కాబట్టి ఒక సాధక దేహం తయారు చేసుకోవాలి మనస్సులోనే. ఆ సాధక దేహంతో మనము ఉపాసన చేయగలుగుతామన్నమాట. ఆ సాధక దేహం మనకు ఎట్లా వస్తుంది? గురువు యొక్క కృప వల్ల వస్తుంటుంది. గురువుగారు భగవంతుని యొక్క ప్రేమ కలిగి ఉన్నవాళ్ళు, దివ్య దేహం కలిగి ఉన్నటువంటి వాళ్ళు భగవద్ రసాన్ని నిరంతరం ఆస్వాదిస్తూ ఉంటారు. ఆయన ఏం చేస్తుంటాడంటే సిద్ధుడైనా కానీ ఒక సాధకుడు లాగా వ్యవహరిస్తూ ఉంటాడనమాట. ఆయన ఒక సిద్ధ సాధకుడు అనే ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి కోసం నేనే ఒక టర్మ్ తయారు చేశాను. సిద్ధుడు ఏదైతే సాధకుడిలాగా తను భావించుకొని ఈ 21st సెంచరీ జీవుల కోసము రకరకాల కీర్తనల ద్వారా ఆ సాధకుడికి ఏమేమి స్వభావం ఉంటుందో ఆ స్వభావాన్ని వర్ణించుకుంటూ ఆ స్వభావం ప్రకారం వాళ్ళు ఉపాసన చేస్తారన్నమాట. సో దాన్ని మనం అనుసరించినట్లయితే మనకు కూడా క్రమక్రమంగా ఆ సాధక దేహానికి కావాల్సినటువంటి, సాధకుడికి కావాల్సినటువంటి గుణాలన్నీ కూడా అబ్బుతాయి. దాని ద్వారా మనము సాధన చేసి అంతఃకరణ శుద్ధి చేసుకోవచ్చు, మమత్వాన్ని కల్టివేట్ చేసుకుంటూ పోవచ్చు అనమాట. అట్లా కల్టివేట్ చేసుకుంటూ పోయిన తర్వాత అంతఃకరణ శుద్ధి అవుతూ పోతుంది. ఎప్పుడైతే మనము క్రమక్రమంగా అడ్వాన్స్ స్టేజ్లోకి వెళ్ళామనుకోండి, అంతఃకరణ శుద్ధి చాలా అయిపోయిన తర్వాత అప్పుడు హృదయంలో మనకు అప్పుడు సిద్ధ దేహం అనేటువంటిది కనబడుతుంది. సో ఆ అడ్వాన్స్ స్టేజ్లోనే మనము దేహోపాసన చేయగలుగుతాం. కానీ ఇప్పుడే ఆ సిద్ధ దేహోపాసన 21st సెంచరీ జీవులు చేయడం ఇంపాసిబుల్. సో ఆ సాధక దేహం అంటే ఏంటిది, ఎట్లా వాటికి ఏమేమి గుణాలు ఉంటాయి, సాధకునికి ఏమేమి గుణాలు ఉంటాయి, దాన్ని ఎట్లా కల్టివేట్ చేసుకోవాలి అనే విషయం మనము కీర్తనల ద్వారా నెక్స్ట్ క్లాస్ నుంచి మనం తెలుసుకుందాము. శ్రీ గురవే నమః. राधे गोविंद गोविंद राधे, 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 राधे गोविंद गोविंद
गोविंद राधे राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद